ఎండాకాలం రానే వచ్చింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు చెరుగుతున్నాడు. ఆ ఊళ్ళో ప్రసాద్, శారద దంపతుడి ఇల్లు చాలా పెద్దది. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్లు. వారి భార్యలే అనామిక, అవని, అంజలి. 3 కోడళ్ళు చాలా తెలివైనవారే, కాని పని విషయంలో మాత్రం బద్ధకస్తులు. ముఖ్యంగా ఎండాకాలం వస్తే వాళ్లు ఏసీ గదిలో నుంచి బయటకు రారు. ఓ రోజు ఉదయం శారద ఇంటికి మామిడికాయల బస్తాలు తెప్పించింది. అప్పుడు ఇంట్లో ప్రసాదు శారదతో ఇలా అంటాడు: ఏమే, ఇటు చూడు, నువ్వు అడిగినట్టే మార్కెట్ నుంచి పచ్చి మామిడికాయల బస్తాలు 4 తెప్పించాను. కాయలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ ఏడాది మన ఆవకాయ ఘాటు ఊరంతా తెలియాలి. అబ్బా, చాలా మంచి పని చేశారండి. ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఎండాకాలం వచ్చినట్టే అనిపించదు. కాయలు భలే గట్టిగా పుల్లగున్నాయి. కోడళ్ళు 3 ఇంటి పట్టిన ఉన్నారుగా, వాళ్ళతో కలిసి కాయలు కోసేసి ఈ రోజే పచ్చడి పని మొదలెట్టేస్తాను. ఆహా, అమ్మా, నీ చేతి ఆవకాయ అంటే అమృతమే. ఆ సువాసనకే సగం కడుపు నిండిపోతుంది. అవునన్నయ్య, వేడివేడి అన్నంలో అమ్మ పెట్టిన కొత్త ఆవకాయ కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరు. నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది. మీరిద్దరూ ఆవకాయ గురించి అలా వర్ణిస్తుంటే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అమ్మా, ఈ సంవత్సరం నా కోసం ప్రత్యేకంగా మామిడికాయ ముక్కలు కాస్త పెద్దవిగా కోయించు. పచ్చట్లో ఆ ముక్కలు నములుతుంటే భలేగా ఉంటుందమ్మా. సరేలేరా, మీ అందరికి నచ్చినట్టు పెడతాలే. కాని ముందు కాయలు గొయ్యాలిగా. మరి మీ భార్య లేరి, ఇక సందడే జరుగుతుంది. ఇక్కడ కిందకి రాలేదేంటాళ్ళు? వాళ్ళెక్కడుంటారే, మహా అయితే ఏసీ గదుల్లో దుప్పట్లు ముసుగుదని పడుకొని ఉంటారు. నువ్వు వాళ్ళని పిలిచి పని పురమాయించు. నేనెళ్ళి మార్కెట్లో ఆవు నూనె, కారం తీసుకొస్తాను. అలా అంటూ ప్రసాద్ మార్కెట్కి బయలుదేరుతాడు. కొడుకులు 3 తమ తమ ఆఫీస్ పనుల మీద బయటకు వెళ్తారు. మరోవైపు మేడ మీద ఉన్న కోడళ్ళు 3 అప్పుడే నిద్రలేచి ఒక గదిలో కలుసుకుంటారు. ఏంటి అవని, కిందేదో పెద్ద గొడవ జరుగుతున్నట్లుంది. అత్తయ్య పెద్ద పెద్ద బస్తాలు తెప్పించినట్లున్నారు. అవునక్క, నేను బాల్కనీలో నుంచి చూశాను. మామిడికాయల బస్తాలవి. అత్తయ్య ప్రతి ఏడాది ఎండాకాలంలో చేసే ఆవకాయ పండగ మొదలైంది. ఏంటి ఆవకాయ పచ్చడా? అంటే ఇప్పుడు ఆ బస్తాల కొద్దీ మామిడికాయలు మనం కోసేయాలా? బాబోయ్, ఆ పచ్చికాయలు కత్తిపీటతో కోస్తుంటే నా చేతులు కందిపోతాయి అక్క. నా వల్ల కాదు. నీ చేతులు కందిపోవడం సంగతి దేవుడెరుగు. అత్తయ్య కాయలు ఇంటి లోపల కొయ్యనివ్వదు. ఆరు బయట ఎండలో కూర్చొని కొయ్యండి అంటది. ఈ మండుటెండలో బయట కూర్చుంటే మనం మాడి మసైపోతాం. నిజమేనక్క, ఈ ఎండలో కూర్చుంటే నా స్కిన్ అంతా పాడైపోవచ్చు. నేను వాడే ఖరీదైన సన్ స్క్రీన్ లోషన్లన్నీ వృధా అయిపోతాయి. అసలే నా చర్మం చాలా సున్నితం. నేను మాత్రం ఎండలోకి రాను. మరి అత్తయ్య పిలిస్తే ఏం చేద్దాం? పచ్చడి పెట్టే వరకు వదలదు కదా. పిలవని, మనం తెలివితేటలు మనకున్నాయి. ఒక్కొక్కరం ఒక్కొక్క సాకు చెప్పేసి తప్పించేసుకుందాం. ఎవరి ఏసీ గదిలోకి వాళ్ళం వెళ్ళిపోయి తలుపులు వేసుకుందాం. పచ్చడి ఎలాగా అత్తయ్య పెడతారు కదా, తినడానికి మాత్రం మనం వెళ్ళొచ్చు. అలా అనుకుంటూ కోడలు 3 ఒక పథకం వేసుకుంటూ ఉండగానే కింద నుంచి శారద పిలుపు వినిపిస్తుంది. అనామేక, అవనే, అంజలి, ఓసారి కిందకి రండమ్మా, మీతోడు పనుంది నాకు. పిలిపొచ్చేసింది, పదండి, మనం డ్రామా మొదలు పెట్టేద్దాం. ముఖాలు కాస్త నీరసంగా పెట్టండి. అలా అనుకుంటూ 3 కోడళ్ళు మెట్లు దిగి కిందకొస్తారు. హాల్లో మామిడికాయల బస్తాల పక్కన కత్తిపీటలు, చాటలు పెట్టుకుని శారద కూర్చుని సిద్ధంగా ఉంటుంది. రండమ్మా, చూశారుగా, కాయలు భలేగున్నాయి. ఈ బస్తాలు పెరట్లోకి తీసుకెళ్ళిపోదాం. ఎండలో కూర్చొని కాస్త నీడ చూసుకుని కాయలు కోసేద్దాం. మీరు మొక్కలు కోస్తామంటే నేను తుడిసేస్తానుగా. అబ్బా అత్తయ్య, మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల అట్లా. ఏమైంది నీకు? ముఖం ఏంటి పాలిపోయింది? ఏమో అత్తయ్య, ఉదయం డాబా మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళానా, అప్పటి నుంచి తల భయంకరంగా తిరుగుతుంది. నిన్న బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ నాకు తగిలేసినట్టుంది అత్తయ్య. కళ్ళు కమ్ముతున్నాయి, వాంతులయ్యేలా ఉన్నాయి. ఎండ అనే మాట వింటేనే ప్రాణం పోతున్నట్లుంది అత్తయ్య. అవునా? నిన్న సాయంత్రం ఏసీ కారులో వెళ్ళి ఏసీ మాల్లో షాపింగ్ చేసి వచ్చాకమ్మా, అప్పుడే వడదెబ్బ తగిలేసిందా? అంటే అత్తయ్య, అది మాల్లో నుంచి కారులోకి ఎక్కి ఆ 2 నిమిషాలే నాకు ఎండ తగిలేసింది. చాలా కష్టంగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను అత్తయ్య. సర్లే అమ్మా, వడదెబ్బ తగిలిన దాన్ని బలవంత పెట్టడం ఎందుకు? వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా, ఎల్లు. ఏమేమని నువ్వేనా వచ్చి కాయలు గోయ్. అయ్యో అత్తయ్య, నా పరిస్థితి అనామిక కంటే దారుణం. నీకు తెలుసుగా, నా చర్మం చాలా సున్నితమైందని. నాకు సన్ ఎలర్జీ అత్తయ్య.
ఆరుబెట్టి కూర్చుంటే ఆ ఎండకి నా స్కిన్ అంతా దద్దుర్లు వచ్చేస్తాయి. మొన్న డాక్టర్ గారు కూడా చెప్పారు, అవని నీది ఫారెన్ స్కిన్, ఎండ తగలకూడదు అని. దానికి తోడు ఈ మామిడికాయల్లో ఉండే జీడి పడితే నా చేతులు కాలిపోతాయి అత్తయ్య. బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎండలో వెళ్ళొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఓహో, నీది ఫారెన్ స్కిన్ అన్నమాట. సర్లేమ్మా, నీ సున్నితమైన చారం ఎందుకమ్మ పాడవడం? నువ్వు కూడా వెళ్ళి హాయిగా ఏసీ గదిలో కూర్చో. కనీసం అంజలి, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఏమే అంజలి, ఈ కత్తిపెట్టి తీసుకోమ్మా. పట్టుకుండద్దయ్యా, పట్టుకోండి, పడిపోతున్నాను. ఏమైందే? అసలు నీకేమైంది? రోగం? రోగం కాదత్తయ్య, డీహైడ్రేషన్ అంటారు దీన్ని. ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఇందక్కడి నుంచి నాలుగు పిడిచి కట్టుకుపోతుంది అత్తయ్య. నేను ఆ ఎండలో 2 నిమిషాలు కూర్చున్నా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించాల్సిందే. పైగా మామిడికాయలు కత్తిపెడితో కొయ్యాలంటే నాలో ఆ స్టామినా లేదు అత్తయ్య. నాకు ఏసీ గదిలో ఉండి రెస్ట్ తీసుకుంటే కానీ ఈ వీక్నెస్ తగ్గదు. దయచేసి నన్ను వదిలేండి అత్తయ్య. అయ్యో పాపం, మీ ముగ్గురికి ఒకేసారి ఎండాకాలం జబ్బులు వచ్చేసాయి అన్నమాట. సర్లేమ్మా, మీరు ముగ్గురు వెళ్ళి హాయిగా ఏసీలు వేసుకుని పడుకుండే. ఈ బస్తాలన్నీ నేను కోసుకొని నేనే పచ్చడి కలుపుకుంటాలే. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరెంత మంచోరో. టేక్ కేర్ అత్తయ్య, ఎక్కువ ఎండలో ఉండబాకండి. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అత్తయ్య అంటూ ముగ్గురు సంబరంగా మేడ మీదకి వెళ్ళిపోయి ఒక గదిలో చేరతారు. అనామిక గదిలో ఏసీ ఫుల్లుగా పెట్టి ముగ్గురు పరుపు మీద వాలిపోతారు. చూసారా నా తెలివితేటలు? వడదెబ్బని ఒక్క మాట చెప్పేసరికి ఆ అత్తయ్య సైలెంట్ అయిపోయింది. నేనేం తక్కువ తినలేదు లెక్క. సన్ ఎలర్జీ అనగానే ఆ అత్తయ్యకి నోట మాట రాలేదు. నా యాక్టింగ్ అయితే ఆస్కార్ రేంజ్ అక్క. డీహైడ్రేషన్ అనగానే అత్తయ్య భయపడిపోయింది. చక్కగా ఈ ఏసీలో పడుకొని సినిమాలు చూసేద్దాం. కింద అత్తయ్య ఎండలో కాయలు కోస్తుంటుంది. సాయంత్రం అవగానే పచ్చడి రెడీ అయిపోవచ్చు. మనం వెళ్ళి అన్నంలో కలుపుకొని తినేయడమే. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు నవ్వుకుంటూ ఏసీ గదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కింద శారద పెరట్లోకి కాయలు తీసుకెళ్లి ఒంటరిగా కాయలు కోయటం మొదలు పెడుతుంది. మధ్యాహ్నం సమయానికి ప్రసాదు వస్తువులు తీసుకుని ఇంటికొస్తాడు. శారదొక్కతే ఎండలో చెమటలు కక్కుతూ పనిచేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఏమీ శారదా, ఏంటిది? కోడలు ముగ్గురు ఏరి నువ్వొక్కదానివి ఎండలో కూర్చుని కాయలు వస్తున్నావేంటి? నా కర్మ, ఇంకెవరు వస్తారు? పెద్దానికంటే వడదెబ్బ, ఇక రెండో దానికేమో సన్ ఎలర్జీ అట, మూడో దానికేమో డీహైడ్రేషన్ అంట. ముగ్గురు కలిసి ఆ పైన ఏసీ గదిలో కొలాసాగా పడుకున్నారు. ఏంటి, వాళ్ళు చెప్పిన అబద్ధాలు నువ్వు నమ్మేశావా? పనులంటే బద్ధకం వాళ్ళకి, అందుకే ఎండ సాగు చెప్పి ఏసీలో దాక్కున్నారు. నువ్వు వాళ్ళని పిలిచి గట్టిగా 4 మాటలు అనాల్సిందిగా. మాటలంటే ఇనే రకం కాదాళ్ళు. వాళ్ళ బద్ధకం వదిలించడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందిలే. మీరెళ్ళి మన మెయిన్ మీటర్ దగ్గర ఏసీలకి వెళ్ళి ఆ కరెంట్ ఫ్యూజ్ ఉందిగా, పీకేసి 2 చెబుతా. ఓహో, అయితే కోడళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యావన్నమాట. సరే, ఇప్పుడే వెళ్ళి ఆ ఫ్యూజ్ తీసేస్తానులే. వాళ్ళ ఏసీలు ఎట్టా పనిచేస్తాయో నేను చూస్తాను. అలా అంటూ ప్రసాద్ వెళ్లి ఏసీల ఫ్యూజ్ తీసేస్తాడు. ఫ్యాన్లు లైట్లు మాత్రమే వెలుగుతాయి, కానీ ఏసీలు ఆగిపోతాయి. పైన గదిలో ముగ్గురు కోడళ్ళు సినిమా చూస్తూ ఉండగా హఠాత్తుగా ఏసీ ఆగిపోతుంది. ఏంటే సడన్ గా ఏసీ ఆగిపోయింది? కరెంట్ గాని పోయిందా ఏంటి? కరెంటు పోలేదక్క, ఫ్యాన్ తిరుగుతుంది చూడు. ఏసీ పాడైపోయినట్లుంది. అబ్బా, అప్పుడే ఉక్కపోత మొదలైందక్క. ఏసీ లేకపోతే నేను బ్రతకలేను. చెమట్లు కారిపోతున్నాయి. మీ ఏసీలు ఏమైనా పనిచేస్తున్నాయేమో చూడండి అంటూ ముగ్గురు వాళ్ళ గదుల్లోకి వెళ్లి చూసుకుంటారు. ఏ ఏసీ పని చేయదు. ఉక్కపోత భరించలేక చెమటలు తుడుచుకుంటూ కిందకొస్తారు. అత్తయ్య, ఏసీలన్నీ పాడైపోయి ఉన్నాయి, అస్సలు పని చేయట్లేదు. అయ్యో అవునమ్మా నమ్మక, ఇందాక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. వోల్టేజ్ పెరిగిపోయి ఏసీలన్నీ కాలిపోయాంట. రేపు ఉదయం గాని బాగు చేయలేనని చెప్పి వెళ్ళాడమ్మా. ఏంటి, రేపు ఉదయం వరకా? ఈ ఉక్కపోతలో ఏసీ లేకుండా ఎలా ఉండాలి అత్తయ్య? నా స్కిన్ అంతా పాడైపోదు? అవునత్తయ్య, నాకు అసలు గాలాడట్లా. చెమటికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఏం చేస్తామమ్మా, కరెంట్ ఆల్ చేతిలో ఉంటే మనమేం చేస్తాము? అయితే మీకు ఒక ఉపాయం చెబుతా. పెరట్లో పెద్ద యాప చెట్టు ఉంది, కానీ దాని కింద అయితే అసలు ఎండే తాగలదమ్మా. చల్లని గాలి కూడా వచ్చుద్ది. మీరంతా చెట్టు కింద చాపేసుకుని కూర్చొని పోండి. వేరే దారి లేదు లేవని, అక్కడే కాస్త చల్లగా ఉండొచ్చు. పద వెళ్దాం. అలా అనుకుంటూ ముగ్గురు పెరట్లోకి వెళ్తారు. అక్కడ చెట్టు కింద చల్లని గాలొస్తూ ఉంటుంది. అక్కడే పక్కన మామిడికాయ బస్తాలు, కత్తిపీటలు ఉంటాయి. ముగ్గురు చాప్ మీద కూర్చోగానే శారద అక్కడికి వస్తుంది. అబ్బా, ఇక్కడ చల్లగుందమ్మా.
మీకు వడదెబ్బ సన్న అలర్జీ అన్నీ తగ్గిపోయేంతగా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఏది ఆ చల్లటి మజ్జిగ తీసుకురండి. ఇదిగోండి మజ్జిగ. చెట్టు కింద కూర్చొని ఈ దాయితే భలేగా ఉంటుంది. చూడండమ్మా, మీరెట్టాగ ఇక్కడే కూర్చున్నారుగా, ఖాళీగా కూర్చుంటే ఏం వచ్చుద్ది? కాస్త మజ్జిగ తాగి ఆవకాయ ముక్కలు కొత్త కూర్చోండి. మీకు తెలియకుండానే కాలక్షేపం అయిపోతుంది. అది అత్తయ్య, మాకు కొంచెం నీరసంగా ఉందని. నీరసానికి ఏమమ్మా, కాయలు కొత్తంటే ఆ వాసనకి నీరసం పోద్ది. ఒకవేళ మీరు కాయలు కొయ్యలేకపోతే నేను ఆవకాయ పచ్చడి పెట్టడం మానేస్తా, ఆ బస్తాలు బయటపడేస్తా. మీ అందరికీ రాత్రులు పచ్చడికి బదులు చప్పిడి పప్పు చారు మాత్రమే వేస్తా. ఎండాకాలం మొత్తం భోజనం ఇలాగే పెడతా. ఏమంటారు? వద్దులే అత్తయ్య, వద్దు. ఆవకాయ పచ్చడి లేకపోతే నేను భోజనం చేయలేను. సరే, మేము కాయలు కోస్తాం. అవునత్తయ్య, ఈ చల్లని గాల్లో కూర్చుని కొయ్యడం పెద్ద కష్టం కాదులే, మేమే కోస్తాం. అలా కోడలు ముగ్గురికి శారద తెలివిగా బుద్ధి చెప్పిందని అర్థమవుతుంది. ఏసీలు పనిచేయమనేసరికి తప్పని పరిస్థితుల్లో కత్తిపీటలు పట్టుకుని మామిడికాయలు కోయడం ప్రారంభిస్తారు. శారద పక్కనే కూర్చుని వాళ్ళకి ఎలా కోయాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాయలు కోస్తారు. చూసారా తల్లులు, కష్టపడి పనిచేయడంలో ఉన్న ఆనందం ఏసీ గదిలో పడుకుంటే రాదుగా. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పనిచేస్తే ఎంత పనైనా సరే సులువైపోద్దమ్మా. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. ఇలా అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తుంటే అసలు వెండవేడి కూడా తెలియలేదు. నా వడదెబ్బ ఎక్కడికి పారిపోయిందో నాకే తెలియట్లేదు. అవునత్తయ్య, నా సన్ ఎలర్జీ కూడా వేప చెట్టు గాలికి మాయమైపోయింది. నా డీహైడ్రేషన్ అయితే మా ఆవిడకాయల వాసనకే ఆవిరైపోయింది అత్తయ్య. ఇకపై ఏ పనికైనా మేము ముందుంటాం. ఇలా బద్దకించి అబద్ధాలు చెప్పం. ఇంతలో సాయంత్రం అవుతుంది. కొడుకులు ముగ్గురు ఆఫీసుల నుంచి ఇంటికొస్తారు. పెరట్లో భార్యలు ముగ్గురు నవ్వుతూ మామిడికాయలు కోస్తూ ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంట సురేష్, నేను కలగంటున్నానా? మన ముగ్గురు భార్యలు ఎండలో కూర్చుని పనిచేస్తున్నారేంటి? ఏసీ గదుల నుంచి బయటకొచ్చారంటే నమ్మశక్యంగా లేదు. అవునన్నయ్య, అమ్మేదో పెద్ద మంత్రమే వేసినట్టుంది. వీళ్ళ బద్ధకం వదిలించాలంటే అది అమ్మకే సాధ్యం. అబ్బా, ఆవకాయ గుమగుమలు అప్పుడే మొదలయ్యాయి. ఇక రాత్రికి పండగే పండగ. చూశారా కొడుకుల్లారా, మీ తల్లి తెలివితేటలు. తన ప్లాన్తో వాళ్ళ బద్ధకం వదిలించి అందరి చేత పని చేయించింది. పనితో పాటు కుటుంబంలో ఐకమత్యం ఎట్టా ఉండాలో నేర్పించింది. అంత మామిడికాయలు మహాత్యులండి. సరే సరే, కాయలు కూడా అయిపోయిందిగా. నేను వెళ్ళి ఆవు నూనె కారం కలిపి పచ్చడికి సిద్ధం చేస్తాను. ఈరోజు రాత్రికి అందరికి ఆవకాయ పచ్చడితో వేడివేడిగా అందరికి అన్నం వడ్డీ చేస్తానులే. అందరూ వచ్చేయండి. ఆ రాత్రి కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా కూర్చొని శారద పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడితో కడుపు నిండా భోజనం చేస్తారు. బద్ధకం వీడి కష్టపడి పనిచేసిన కోడళ్ల మనసులో ఆ ఆవకాయ రుచి మరింత తీయగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారుతుంది. ఏసీ లేకుండా బయట కూర్చున్న ఆ అనుభవం వాళ్ళకి ఒక మంచి పాఠం నేర్పుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అది సాయంత్రం వేళ. పడమటి దిక్కున ఆకాశం కేసరి ఎరుపు రంగుల కలయికతో ఎంతో అందంగా మెరిసిపోతుంది. పక్షులన్నీ కిలకిలా రావాలతో తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. ఆ ఊరి చివర ఉన్న పాత మార్కెట్లో రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. ఆ ఊళ్ళోనే ఎంతో పేరున్న పెద్ద మనిషి ప్రసాదు, ఆయన భార్య శారద. వీళ్ళు తమ ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలిలతో కలిసి ఇంటికి కావాల్సిన సరుకులు కొనేందుకు మార్కెట్కొచ్చారు. అక్కడ ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, కళ్లలో ఒక విధమైన దైవికమైన తేజస్సు కనిపిస్తున్నాయి. ఆయన ముందు కొన్ని వింతైన వస్తువులు ఉన్నాయి. అవి చూస్తుంటే ఈ కాలం నాటివిలా లేవు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నాటి పురాతన రాజభవనాల్లో ఉండాల్సిన వస్తువుల్లా ఉన్నాయి. రండి తల్లి, రండి. అయ్యా, కాస్త ఇటువైపు అడుగులు వెయ్యండి. అదృష్ట దేవత సాక్షాత్తు మీ తలుపు తట్టబోతుంది. ఇవి కేవలం మట్టితో ఇనుముతో చేసిన సాధారణ వస్తువులు కాదు. ఇవి మీ తలరాతని, మీ జీవితాలని మార్చే అద్భుతాలు. ఇక్కడ చూడండి, ఈ మాయాకుండ, ఈ వింత ఫ్రిడ్జు, ఈ భారీ డ్రమ్ము, వీటిలో మీకు ఏది కావాలన్నా, ఎన్ని కావాలన్నా తీసుకోండి. కానీ అమ్మలు, గుర్తుంచుకోండి, ఇవి మీలోని నిజాయితీకి ప్రతిరూపాలుగా పనిచేస్తాయి.
ఎవరైతే తమ అత్తగారికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పరో వారికే ఇవి లక్ష్మీ కటాక్షాన్ని, అష్టైశ్వర్యాలను అందిస్తాయి. ఒక్క అబద్ధం, మీ నోటి నుంచి వచ్చే ఒక్క చిన్న అబద్ధం మీ అదృష్టాన్ని భయంకరమైన శాపంగా మారుస్తుంది. ఆలోచించుకొని ముందుకు అడుగులు వెయ్యండి. ఈ మాటలు వినగానే కోడళ్ల ముగ్గురి కళ్ళు ఆసక్తితో మెరిశాయి. వారు ఆ వస్తువుల దగ్గరకు వెళ్లి వాటిని చాలా నిశితంగా గమనించారు. అత్తయ్య, ఆ కుండను చూడండి. అది మట్టితో చేసిన, దానిమీద సూర్యరశ్మి పడగానే అచ్చం బంగారు రంగులో ఎలా తలతల్లాడిపోతుందో. ఎంత అద్భుతంగా ఉందో కదా. పైగా మొన్ననే మన వంటింట్లో ఉన్న పాత నెలకుండా పగిలిపోయింది. దీన్ని తీసుకుందాం అత్తయ్య. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. నీకు ఆ కుండ నచ్చితే నాకైతే ఆ వింతగా ఉన్న ఫ్రిడ్జ్ నచ్చింది అత్తయ్య. ఇది అసలు మన కాలం నాటిదేలా లేదు. దీని తలుపుల మీదున్న తీగెలు, పువ్వుల కళాఖండాలు చూస్తుంటే మన వంటగదికి ఎంతో అందం వస్తుంది. దీనివల్ల కూరగాయలు, పండ్లు కూడా చాలా కాలం పాటు అసలు వాడిపోకుండా తాజాగా ఉండొచ్చని నా నమ్మకం. నేను దీన్ని తీసుకుంటా. మరి నాకైతే ఆ పెద్ద డ్రమ్ కావాలత్తయ్య. మనం పండించిన బియ్యం, ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఇది చాలా గట్టిగా, విశాలంగా ఉన్నట్టుంది. వానొచ్చినా ఎండొచ్చినా ఎన్నాళ్ళకైనా చెక్కు చెదరదు, పాడు కాదు. దీన్ని తీసుకుంటే మనకెంతో ఉపయోగపడొచ్చు. అప్పుడు కోడళ్ల మాటలు విన్న శారద ఒక చిరునవ్వు నవ్వి ఆ ముసలాయన వైపు తిరిగింది. అయ్యా, మీరు చెప్తున్న మాటలేంటంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ వస్తువుల రూపం, వాటి ఆకృతి చూస్తుంటే చాలా విలువైనవిలాగా, ఖరీదైనలాగా కనిపిస్తున్నాయే. మరి ఇటు ధర ఎంత ఉండొచ్చు? మా శక్తికి మించి వేలల్లో ఉంటే మేము కొనలేము. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మా శారదా, డబ్బు ముఖ్యం కాదు తల్లి. మనుషుల మనసుల్లోని నిజాయితీనే ముఖ్యం. వీటికి ధర ఏమీ లేదు. ₹1 కూడా ఇవ్వకండి. వీటిని మీరు ఉచితంగానే మీ ఇంటికి తీసుకువెళ్ళండి. కానీ నా మాట మరచిపోవద్దు. ఒకే ఒక్క షరతు. మీ అత్తగారు అడిగిన ప్రతి విషయానికి ఈ ముగ్గురు కోడళ్ళు ఎప్పుడూ నిజమే చెప్పాలి. మీ మనసులో ఏమున్నా, ఎంత కష్టమైనా ఆమెకు దాచకుండా చెప్పేయాలి. మీ నిజాయితీని బట్టే ఈ వస్తువుల మహిమ పనిచేస్తుంది. ఇది నా మాట కాదు, ఈ వస్తువుల స్వభావం, వాటి గుణం. శారదా, కోడలు ముగ్గురు చాలా ఆశగా, సంతోషంగా అడుగుతున్నారు. పైగా ఆ ముసలాయన డబ్బులు కూడా వద్దు, నిజాయితీగా ఉండండి చాలు అంటున్నాడుగా. మన ఇంట్లో పిల్లలెప్పుడూ నిజాయితీగానే ఉంటారు. ఏదో ఒక వింత అనుకొని అన్నీ మన ఇంటికి తీసుకెళ్దాం పదండి. అలా అందరూ అనుకుంటారు. వారు ఆ వస్తువుల్ని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ముగ్గురు కోడళ్ళు తమకు నచ్చిన వస్తువుల్ని చాలా భద్రంగా శుభ్రం చేసుకుని తమ తమ గదుల్లో సర్దుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీల గుండా ఇంట్లోకి పడుతున్నాయి. ఆ ఉదయం వారి జీవితాల్లో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇంట్లో ఆశ్చర్యకరమైన మార్పులు మొదలయ్యాయి. అత్తయ్య, మావయ్య, రమేష్, త్వరగా రండి. నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. ఉదయాన్నే లేచి ఈ కుండలో నేను తాగడానికి 2 చెంబులు నీళ్లు పోశాను. ఆ నీటి బిందువులు కుండ అడుగు భాగానికి చేరుకోగానే ఒక్కొక్కటి టంగ్ టంగ్ మని శబ్దం చేస్తూ కింద పడుతూ పసిడి రంగులో బంగారు నాణాలుగా మారిపోతున్నాయి. చూడండి, కుండ నిండిపోయి నాణాలు కింద పడిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేలనంత బంగారం ఉంది ఇక్కడ. అలా అనగానే అందరూ పరిగెత్తుకొని అనామిక గదిలోకి వెళ్లారు. నిజంగానే అక్కడ కుండలో నుంచి పొంగి పొర్లుతున్న బంగారాన్ని చూసి వాళ్ళందరి కళ్ళు బైర్లు కమ్మాయి. దేవుడా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంటి అడుగు పెట్టింది. ఇదేం ఎంత, నీళ్లు పోతే బంగారం మారడమా? అవునన్నమేక, ఇవి కాగి బంగారం కాదుగా, స్వచ్ఛమైన మేలిం బంగారం నాణేలు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. అవునమ్మా, ఒక్క రాత్రిలో మన దరిద్రం కాలి బూడిదైపోయింది. ఈ కుండ మనల్ని కోటీశ్వరుల్ని చేసింది. ఇక మీదట మనకి లోటనేది అస్సలుండదు. ఇంతలో రెండో కోడలు అవని వగరుస్తూ పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చింది. అత్తయ్య, మీరు నా గదిలో ఉన్న ఫ్రిడ్జ్ సంగతి చూడండి. నేను ఉదయం కూర చేద్దామని నిన్న రాత్రి అందులో పెట్టిన టొమాటోస్, ఆకుకూరలు తీయడానికి వెళ్ళానా, ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఆ కూరగాయలన్నీ స్వచ్ఛమైన వెండి కడ్డీలా మారిపోయాయి.
పైగా మెరుస్తున్నాయి కూడా. ఆ వెండి వెలుక్కి నా కళ్ళు చిట్లుకుపోతున్నాయి. ఇది నిజంగా మాయా ఫ్రిడ్జ్ అత్తయ్య? నిజమే అమ్మా, నేను కూడా కళ్ళారా చూశాను. ఆ ముసలైన రూపంలో వచ్చింది సాక్షాత్తు భగవంతుడే. ఆయన చెప్పిన అదృష్టం మన ఇంటిని వరించింది. మనకొచ్చిన ఈ సంపద చూస్తుంటే ఈ ఊళ్ళోనే కాదు, ప్రపంచంలోనే మనం ధనవంతులు అనిపిస్తుంది. ఈ వస్తువులు మన కుటుంబాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. అప్పుడే చిన్న కోడలు అంజలి తన గదిలో నుంచి వణుకుతున్న చేతులతో బయటకొచ్చింది. మరి నా డ్రమ్లో నుంచి వజ్రాలు, నవరత్నాలు, వైడూర్యాలు రాలుతున్నాయి అత్తయ్య. ఉదయం వండుకుందామని బియ్యం తీద్దాం కదా అని లోపల చేయి పెడితే నా గుప్పెడి నిండా చల్లటి రాళ్ళు తగిలే. బయటికి తీసి చూస్తే ఇవిగో ఈ వజ్రాలు వస్తున్నాయి. నాకు ఒక పక్క ఆనందంగా ఉంది, మరో పక్క భయం వేస్తుంది. ఎవరైనా చూస్తారేమో, మన మీద కన్ను పడుతుందేమో అని. కానీ మన అదృష్టం ఇలా పడినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అత్తయ్య. శారదా, పిల్లలు మీరు ప్రశాంతంగా ఉండండి. ఇదంతా ముసలాయన పెట్టిన భిక్ష, దేవుడి దయ. కానీ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మనిషికి సంపద పెరిగే కొద్దీ గర్వం, అహంకారం, దాచుకోవాలనే దురాశ, అబద్ధం కూడా వాటంతటా అవే పెరుగుతాయి. మనం ఎప్పుడూ నేల మీదే నడవాలి. మన గుణాన్ని, నిజాయితీని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ మహిమ వెనుక ఉన్న షరతుని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోవద్దు. శరత్తో ఎప్పుడూ నిజమే చెప్పాలి. అలా ఉండగా మరో 10 రోజులు గడిచాయి. ఇంట్లో సంపద కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. కోడళ్లలో తెలియకుండానే కొంత స్వార్థం, ఒకరిని మించి ఒకరు ధనవంతులు కావాలనే పోటీ మొదలైంది. ఈ బంగారం అంతా అత్తయ్యకు చెబితే ఆమె అందరికీ ఇచ్చేస్తుంది, పంచేస్తుంది. కానీ నా దగ్గరే ఉంటే బావుంటుంది అన్న దురాశ అనామికలో కలిగింది. అంజలి, అవని కూడా అదే దారిలో ఆలోచించటం మొదలుపెట్టారు. శారదకు వారి మనసులోని మార్పు అర్థమైంది. అందుకే వారిని పరీక్షించాలని నిశ్చయించుకుంది. ఓ రోజు సాయంత్రం అందరూ హాల్లో ఉన్నప్పుడు శారద వాళ్ళందరినీ పిలిచింది. కోడలారా, ఒకసారి అందరట నా దగ్గరికి రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అన్నామేక, ఇవాళ నీ కొండలో ఎన్ని నాణ్యాలు వచ్చాయి? నిన్న మొన్న అసలు నువ్వు తీసుకురాలా. ఈ 10 రోజుల్లో వచ్చిన బంగారం అంతా ఊర్లో పెద్ద బ్యాంక్లో లాకర్ తీసుకుని అందులో పెడదామని మీ మామగారు అడుగుతున్నారు. అన్నీ చెప్తే అత్తయ్య తాళం వేసి లాకర్లో పెట్టేస్తుంది. అప్పుడు ఆ డబ్బు నా చేతికి రాదు. నాకు పట్టు చీరలకి, నగలకి కూడా డబ్బులు ఇవ్వదు. అలాగే నా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. అత్తయ్య, ఇవాళ ఏం చెప్పమంటారు? నా కర్మ కాలిపోయింది. అసలు 2 రోజుల నుంచి ఆ కుండలో ఒక్క నాణం కూడా రాలేదు. అందులో ఎన్ని నీళ్లు పోసినా నీళ్లుగానే ఉంటున్నాయి అత్తయ్య. అది కేవలం పాత మట్టి కుండలా మారిపోయినట్లుగా ఉంది. బహుశా ఆ ముసలాయన ఇచ్చిన మహిమ తీరిపోయింది కాబోలు. ఇవాళ ఏమీ రాలేదు అత్తయ్య మాకు. అవునా, అట జరిగిందా? సర్లే తల్లి, పోన్లే, మన రాత అంతేనేమో. అవనే, మరి నీ ఫ్రిడ్జ్ సంగతి ఏంటమ్మా? వెండి కడ్డీలు ఏమైనా కొత్తగా వచ్చాయా? నిన్నటివి ఎక్కడ పెట్టావు? అప్పుడు అవని, అనామిక అబద్ధం చెప్పటం, సులభంగా తప్పించుకోవటం చూసింది. తాను కూడా దాచుకున్న వెండిని కాపాడుకోవాలని అనుకుంది. నాది కూడా అచ్చం అక్కయ్య గారి పరిస్థితి అత్తయ్య. నిన్నటితో ఆ ఫ్రిడ్జ్ మామూలుగా అయిపోయింది. లోపల వెండి లేదు. కనీసం కూరగాయలు చల్లగా ఉండడానికి మంచుగడ్డలు కూడా కట్టట్లేదు. అందులో ఏదో పెద్ద లోపం వచ్చినట్టుంది. అంతా పోయింది. అలాగా, సరే మరి. అంజలి, నీకైనా డ్రమ్లో వజ్రాలు దొరుకుతున్నాయా? నీకైనా అదృష్టం కలిసి వస్తుందా? లేక నీది అదే కదా? లేదత్తయ్య, నేను కూడా అక్కల్లాగే బాధపడుతున్నాను. ఆ డ్రమ్ము ఖాళీగా ఉంది. అందులో బియ్యం తప్ప ఏమీ లేవు. రాళ్ళు కూడా రాలేదు. ఆ ముసలాయన ఇచ్చిన మహిమ కేవలం 1 వారానికే పరిమితమేమో. మనం అనవసరంగా ఆశపడ్డాం. అలా అంటూ కోడళ్ళు ముగ్గురు శారద కళ్ళల్లోకి చూస్తూ ఎంతో నమ్మకంగా పచ్చి అబద్ధాలు ఆడారు. వారి నోటి నుంచి ఆ అబద్ధపు మాటలు వెలువడ్డ మరుక్షణమే ఇంటి వాతావరణం భయంకరంగా మారిపోయింది. గాలి స్తంభించిపోయింది. హఠాత్తుగా గదుల నుంచి గట్టిగా వింత శబ్దాలు రాసాగాయి. ఉరుములు ఉరిమినట్టు, ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు భయంకరమైన అరుపులు వినిపించాయి. వస్తువుల నుంచి సంపదకు బదులు వికృతమైన భయంకరమైన ప్రాణులు బయటికి రావటం మొదలైంది. అమ్మో, కాపాడండి, చచ్చిపోతున్నాను. ఆ కుండలో మంచినీళ్లు బంగారానికి బదులు నల్లని లావాటి పాములు వస్తున్నాయి. వాటి కళ్ళు ఎర్రటి నిప్పులా మండుతున్నాయి. అవి బుసలు కొడుతూ నన్ను కాటేద్దామని వస్తున్నాయి. రమేషు, ఏమండి, త్వరగా రండి. ఈ పాముల నుంచి నన్ను రక్షించండి. అవి నా మీదకి వచ్చేస్తున్నాయి.
అత్తయ్య రక్షించండి. ఫ్రిడ్జ్ తెరిస్తే అందులో నుంచి వేల కొద్దీ నల్లటి ఎర్రటి తేళ్లు బయటకొచ్చి గదంతా నిండిపోయాయి. నా కాళ్ళ మీద చేతుల మీద పాకుతున్నాయి, నన్ను కుట్టేస్తున్నాయి. శరీరం అంతా మంట, విషం ఎక్కినట్లుగా ఉంది. భరించలేకపోతున్నాను, రక్షించండి. అయ్యో, డ్రమ్లో నుంచి నల్లటి భయంకరమైన పొగొస్తుంది. ఆ పొగలో నుంచి ఏవేవో రాక్షస ఆకారాలు, దెయ్యాలాంటి ముఖాలు కనిపిస్తున్నాయి. అవి నన్ను మింగేద్దామని వచ్చేస్తున్నాయి. అత్తయ్య, మేము చేసిన తప్పుకి, మా అత్యాశకి మాకు ఘోరమైన శిక్ష పడుతుంది. మీ దగ్గర అబద్ధం చెప్పి మహాపాపం చేశాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. అప్పుడు కొడుకులు ముగ్గురు తమ భార్యల్ని కాపాడడానికి వెళ్ళబోయారు. కానీ ఆ అదృష్ట శక్తి వారిని అడ్డుకుంది. ఆగండి, ఇప్పుడు భయపడి అరచే ప్రయోజనం ఏముంది? మీరు ముగ్గురు నా కళ్ళలోకి చూసి ఏ మాత్రం జంకు లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ రోజు మార్కెట్లో ఆ ముసలాయన ముందే హెచ్చరించాడుగా, నిజాయితీ లేని చోట, అబద్ధం ఆడిన చోట ఈ సంపద ప్రాణాలు తీసే శాపంగా మారుతుందని మర్చిపోయారా? నీ మనసులో రగిలిన స్వార్థం, దురాశే ఇప్పుడు ఈ విష సర్పాలై తేళ్ళై మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఒక్క అబద్ధం మీ ప్రాణాలే కాదు, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చూడండమ్మా పిల్లలారా, డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ మీరు ఆ డబ్బు కోసం చెప్పిన అబద్ధం మాకు మీ మీదున్న నమ్మకాన్ని, ఈ కుటుంబ బంధాన్ని పోగొట్టింది. సంపదని మీ దగ్గరే ఉంచుకోవాలని ఆశపడి పంచుకోవడానికి మనసొప్పక ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కనీసం ఇప్పుడైనా జరిగిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో జరిగిన నిజం చెప్పండి. అలా వారి మాటలకి కోడళ్ల మనసు కరిగింది. కళ్ల ముందు మృత్యువు కనిపిస్తూ ఉండడంతో తమ తప్పు వారికి పూర్తిగా అర్థమైంది. క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా తప్పును తెలుసుకున్నాను. ఆ కుండ నిండా ప్రతిరోజు బంగారపు నాణాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నా ఒక్కదానికే సొంతం అనుకున్నాను. మీకు తెలిస్తే అందరికీ సమానంగా పనిచేస్తారని నేనే స్వార్థంతో అబద్ధం చెప్పాను. ఈ పాముల విషయం కంటే నా మనసులో పుట్టిన స్వార్థమే విషపూరితమైంది. నా దురాశే నన్ను కాటేస్తోంది. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. నేను కూడా మహాలోభత్వం చూపించాను అత్తయ్య. ఆ వెండి కడ్డీలా మెరుపు చూసి నా కళ్ళు మూసుకుపోయాయి. బుద్ధి గడ్డి తింది. వాటిని నా పెట్టెలో పరుపుల కింద దాచుకొని నాకంటూ ఒక రహస్య సంపద ఉండాలని ఆశపడి ఏమీ రాలేదని మీ దగ్గర నాటకమాడాను. ఆ తేళ్లకాటు వల్ల కలిగే మంట కంటే నా అబద్ధం వల్ల మీకు కలిగిన బాధ, నాకెదురైన ఈ అవమానమే ఎక్కువగా దహించేస్తుంది. నన్ను మన్నించండి అత్తయ్య. వజ్రాల మీద ఆశతో, నాకంటూ ఒక ప్రత్యేక హోదా రావాలన్న గర్వంతో మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మాకీ సంపద, ఈ వజ్రాలు ఏమీ వద్దత్తయ్య. మీ ప్రేమ, మీ దీవెనలుంటే చాలు. ఈ పాములు, తేళ్లు, దెయ్యాలను మాయం చేయండి అత్తయ్య. ఇక నా జీవితంలో ఎప్పుడు ఎవరితోటి అబద్ధమాడను. ఇదే నా ప్రమాణం. అలా అంటూ కోడలు ముగ్గురు హృదయపూర్వకంగా కన్నీళ్లతో తమ తప్పుని తెలుసుకొని అత్తగారి పాదాలని పట్టుకొని నిజం ఒప్పుకోగానే వాతావరణంలో మళ్లీ మార్పొచ్చింది. ఒక వింత కాంతి ఇంట్లో ప్రసరించింది. ఆ పాములు, తేళ్లు, భయంకరమైన ఆకారాలు అన్నీ గాల్లో నల్లటి పొగలా మారిపోయి క్షణాల్లోనే ఏటో కలిసిపోయాయి. ఆ మాయా వస్తువులు మళ్లీ తమ పాత స్థితికి చేరుకొని ప్రశాంతంగా, అందంగా మారాయి. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకోండి తల్లి. చూసారా, సంపద అనేది నీట బుడగలాంటిది. అది శాశ్వతం కాదు. కానీ మనం ఒకరికొకరికి ఇచ్చే గౌరవం, చూపే ప్రేమ, మనలోని నిజాయితీ ఎప్పటికీ నిలిసిపోద్ది. సంపద మనల్ని విడదీయకూడదు. అది మన బంధాన్ని కలపాలి. మనం ఎప్పుడూ ఐకమత్యంగా ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఈ వస్తువుల నుంచి వచ్చే ప్రతి నాణ్యం, ప్రతి వజ్రం మన కుటుంబానికి మేలు చేసుద్ది. లేదంటే అది చిచ్చు పెట్టుద్ది. నిజమమ్మా, ఈరోజు మన ఇంట్లో ఒక పెద్ద గండం త్రుటిలో గడిచింది. వదినలు, అంజలి, ఇకనైనా మనం ఒకరికొకరం దాపరికం లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా ఉందాం. ఎంతటి సంపద వచ్చినా దానికంటే మన మధ్య ఉండే ప్రేమానురాగాలే ముఖ్యం. అవును, నిజాయితీ అనేది మనకు ఒక అదృశ్య రక్షణ కవచం లాంటిది. ఆ ముసలాయన పెట్టిన పరీక్షలో, ఈ శిక్షలో మనం ఈరోజు జీవితానికి సరిపడా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. అవును సురేష్, అత్తయ్య, మావయ్య, ఇక నుంచి మేము ఏ చిన్న పని చేసినా, ఎలాంటి ఆలోచన వచ్చినా ముందుగా మీకు చెప్పకుండా చేయం. ఈ వస్తువుల నుంచి వచ్చే సంపద అంతా ఇక మీదట మన ఉమ్మడి ఆస్తి. మీరు ఎలా చెప్తే అలాగే, ఏ మంచి పని వాడమంటే అలాగే వినియోగిస్తాం. మీ ప్రేమే, ఈ కుటుంబ వాతావరణమే మాకు నిజమైన బంగారం. చాలా సంతోషం పిల్లలు. ఇవాళ మన కుటుంబం ఎదురైన కష్టాన్ని దట్టుకుంది. మళ్ళీ మరింత బలంగా ఒకటైంది.
దేవుడు మనకి కళ్ళు తెరిపించాడు. నిజమైన అదృష్టం ఆ మట్టి కుండలోనో ఆ ఫ్రిడ్జ్లోనో లేదమ్మా. అది కేవలం మీ మనసులోని పవిత్రతలో, నిజాయితీలో మాత్రమే ఉంది. ఇక మీదట మన ఇల్లు ఎప్పటికీ ఒక ఆనంద నిలయమే. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గదుల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఇల్లంతా నవ్వులతో, ఐకమత్యంతో నిండిపోయింది. ముగ్గురు కోడళ్ళు, కొడుకులు తమ అత్తమామల్ని కళ్ళల్లో పెట్టుకుని దేవుళ్ళలా చూసుకున్నారు. ఆ మాయా వస్తువులు వారి నిజాయితీకి మెచ్చి వారికి కావాల్సినంత సంపదను ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాయి. వారు ఆ ధనంతో ఊళ్ళోని పేదలకు ఎన్నో దాన ధర్మాలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే నమ్మకమే ఈ లోకంలో అతిపెద్ద ఆస్తి అని నిరూపిస్తూ ఆ కుటుంబం కలకాలం సంతోషంగా జీవించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.